హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడేలో తీసిన వ్లాగ్. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలా అవుతుంది టైం అయితే. సో చాలా కూల్గా అనిపించింది అసలు. అండ్ ఇలా విండోల నుంచి బయటకు చూసేసరికి కొంచెం మంచు పడినట్టుంది. మొత్తం గడ్డి అంతా కూడా తడిచిపోయి ఉంది అన్నట్టు. అక్కడక్కడ అలా వైట్గా కూడా మంచు అంతా కనిపిస్తూ ఉంది. వెదర్ అయితే ఇంకా స్లోగా చేంజ్ అయిపోతూ ఉంది మాకు. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం అని లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి. నేను ఎవ్రీడే ఈవినింగ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఫస్ట్ అయితే ప్లాంట్స్ అన్నీ ఓపెన్ చేసి పెడుతూ ఉంటాను. ఎర్లీ మార్నింగే 5 o'clockకి అలా సన్ రైజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సమ్మర్ టైం కదా, ఇంకా సన్ రైజ్ అనేది కూడా ఇంటి లోపల కూడా పడేలాగా చూసుకుంటూ ఉంటాను. డిమ్గా ఉండకుండా చక్కగా సన్ రైజ్ పడుతూ ఉంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా చాలా ఇంపార్టెంట్ కదా ఎండ పడ్డం అనేసి. అండ్ మా ఇంటి ముందట వ్యూ చూస్తేనైతే ఇలా ఉంటుంది. చాలా క్వైట్గా అయితే ఉంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం విండోస్ కూడా అన్నీ చక్కగా ఓపెన్ చేసి పెడుతూ ఉంటాను. ఫ్రెష్ ఎయిర్ అనేది కూడా హౌస్ లోపలికి ఎంటర్ అయితే చాలా ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది అనేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే రైస్ అయితే పెట్టేశాను లంచ్ బాక్స్ కోసము. అండ్ ఇల్లంతా కూడా మాప్ అయితే చేసేసాను. ఆల్మోస్ట్ నేను థర్స్డే రోజు ఈవినింగే మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఈరోజు జస్ట్ ఇంకా ఇల్లంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసాను, మాప్ చేసేసాను. సో తన కోసం అయితే ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా తనైతే ఎవ్రీడే మార్నింగే 7:30 కల్లా వర్క్ అయితే వెళ్ళిపోతారన్నట్టు. సో తనకి ఇంకా లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు కూడా ప్యాక్ చేసి పెట్టేశానంటే ఇంకా నా పని కంప్లీట్ అయిపోయినట్టే. చక్కగా ఇలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ మీకైతే వ్లాగ్ అయితే షూట్ చేశాను నేను. మార్నింగ్ టైం కదా, చాలా హడావిడిగా ఉంటూ ఉంటుంది. ఇంకా పిల్లలిద్దరు లేచారంటే నాకు అస్సలు ఇవ్వదు. అలా అనేసి ఇంకా కెమెరా అయితే ఆన్ చేసేసుకొని వర్క్స్ అన్నీ కూడా అలా కంప్లీట్ చేస్తూ ఉన్నాను. అండ్ నేనైతే ఫైనల్లీ ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి వచ్చేసాను. ఫస్ట్ అయితే గ్యాస్ దగ్గర స్వస్తిక్ వేస్తూ ఉన్నాను. స్వస్తిక్ వేస్తే కనుక చాలా మంచిది, ఇంట్లో అందరి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫుడ్ కూడా మనకి ఎలాంటి కొలత అయితే ఉండదు అన్నట్టు. ఫస్ట్ అయితే లాస్ట్ వీక్ వేసిందంతా చక్కగా క్లీనింగ్ అలా చేసేసుకొని మళ్ళీ అయితే స్వస్తిక్ వేస్తూ ఉన్నాను. ఇలా వేయడం కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. అదేంటో అసలు చూడగానే ఎంతో పాజిటివ్గా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇలా చక్కగా మొత్తం కూడా క్లీనింగ్ అంతా చేసేసి ఒక్కసారి ఇలా స్వస్తిక్ వేస్తాను. చాలా చిన్నగా కూడా వేసుకోవచ్చు. చక్కగా అలా బొట్టు గంధం కానీ కుంకుమ అలా పెట్టేస్తే కనుక మనం గ్యాస్ దగ్గర చక్కగా ఇలా కుకింగ్ చేసేటప్పుడు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది, మనసు కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకని చక్కగా ఇలా ఎవ్రీ వీక్ అలా క్లీనింగ్ అంతా చేసి ఫ్రెష్గా ఇలా వేస్తూ ఉంటాను. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు అమ్మవారికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేస్తాం కదా, ఇంకా అలా గ్యాస్కి కూడా కొంచెం అలా బొట్టు పెడుతూ ఉన్నాను అన్నట్టు. చాలా మంచిది. ఇంకా అలా అమ్మవారికి నైవేద్యం చేసే ముందు చక్కగా అంతా క్లీనింగ్ అంతా చేసి అలా బొట్టు పెడితే కనుక. అండ్ ఇంట్లో కూడా అంతా చక్కగా దేవుడి దగ్గర అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా గడపకి అయితే పసుపు కుంకుమలా పెడుతూ ఉన్నాను అన్నట్టు. గడపకి అయితే ముగ్గలా వేస్తూ ఉన్నాను. నాకేంటో కానీ అసలు చాలా ఇష్టము ఇలా గడపకి పసుపు రాయడం కానీ ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టము. నాకు ఇది ఓన్లీ సమ్మర్ టైంలోనే మాకు ఇది పాసిబుల్ అయితే అవుతుంది. వింటర్లో అయితే చచ్చినా అవ్వదు. అసలు ఎంత కూల్గా ఉంటుందంటే గడప మొత్తం గడ్డగట్టిపోతుంది, అంతా చల్లగా ఉంటుంది. అసలు స్నో తీస్తే కూడా రాదు, మొత్తం స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇంకా అసలు మాకు ఛాన్సే ఉండదు. మేము ఏదైనా చేయాలి అంటే గడప కానీ పసుపు కుంకుమ రాసి చక్కగా అలా ముగ్గు పెట్టుకోవాలనుకుంటే ఈ సమ్మర్ టైంలోనే పాసిబుల్ అయితే అవుతుంది. ఇంకా స్నో వెళ్ళిపోయింది అంటే చాలు, నేనైతే చక్కగా ఇలా మార్నింగ్ టైమ్స్ అంతా క్లీనింగ్ అంతా చేసుకొని చక్కగా గడపకి ఇలా పసుపు కుంకుమ అయితే అలా పెడుతూ ఉంటాను. అలా చేస్తే కూడా నాకు చాలా ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది అనేసి ఇలా ఒక చిన్న రోజ్ ప్లాంట్ అయితే తెచ్చుకున్నాను అన్నట్టు. చూడ్డానికి అసలు ఎంత బాగుందో, చిన్న ప్లాంటే కానీ ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా వస్తూ ఉన్నాయి.
అమ్మవారి కోసం అయితే నిమ్మకాయ పులిహోర అలా అయితే నైవేద్యంగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఫస్టే రైస్ అయితే కుక్కర్లో అయితే పెట్టేశాను. ఒక 2 విజిల్స్ రాగానే అయితే స్టాప్ చేశాను. రైస్ చాలా బాగా కుక్ అయిపోయింది అన్నట్టు. అండ్ ఇలా అమ్మవారి కోసం నైవేద్యం అనగానే ఎంత బాగా కుక్ అయిపోతుందో అసలు చాలా బాగా కుదిరింది. ఇంకా మా చిన్నోడు లేసే టైం అవుతుందనేసి చాలా ఫాస్ట్గా అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను అన్నీ కూడా. ఇంకా వాళ్ళు లేచాడంటే ఎత్తుకొని కూర్చోవాల్సిందే నేను. ఇంకా ఇక్కడైతే నైవేద్యం అయితే రెడీ అయితే అయిపోయింది. ఎంత బాగా కుదిరిందో. నాకైతే తులసి మొక్క దొరికింది. అసలు ఇంకా కనిపించగానే తీసేసుకున్నాను. జస్ట్ అలా రూట్స్ ప్లాంట్స్ ఏమన్నా చూద్దామని వెళ్తే అక్కడ నాకైతే తులసి మొక్క అయితే దొరికింది. ఇది కృష్ణ తులసి అన్నమాట. ఇంకా కనిపించగానే తీసేసుకున్నాను. లాస్ట్ టైం కూడా నా దగ్గర తులసి ప్లాంట్ ఉంటే చాలా బాగా గ్రో అయింది. నేను ఇండియా వచ్చినప్పుడైతే మొత్తం ఇంకా ఆకులన్నీ రాలిపోయి వాటర్ లేక పాపం చెట్టు అయితే నిద్రపోయింది అన్నట్టు. అసలు ఎంత బాధ అనిపించిందో. నేను ఉన్నన్ని రోజులు చాలా బాగా కేర్ తీసుకున్నాను. చాలా బాగా పెరిగింది. అలా చాలా బాగా గ్రో అయితే అయింది. ఇంకా వింటర్ టైంలో కూడా అసలు ఎప్పుడు కూడా డ్రై అవ్వలేదు. మెయిన్గా తులసి ప్లాంట్ కావాల్సింది ఎండ తగిలింది అంటే కనుక తులసి మొక్క చాలా బాగా గ్రో అయితే అవుతుంది. అండ్ ఎవ్రీడే కనుక వాటర్ కూడా పోస్తే కనుక చాలా బాగుంటుంది. అలా నేనైతే చాలా బాగా కేర్ తీసుకున్నాను. అసలు ఎంత పెద్దగా పెరిగిపోయిందో. ఇంకా నెక్స్ట్ అయితే ఇది మళ్ళీ సెకండ్ ప్లాంట్. ఇంకా అలా వెతుకుతూ ఉంటే చాలా డేస్ నుంచి సర్చ్ చేస్తూ ఉంటే ఈ ప్లాంట్ అయితే ఇంకా నాకు దొరికింది, కృష్ణ తులసి. ఇంకా దీన్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. ఎవ్రీడే కనుక చక్కగా వాటర్ పోస్తూ ఎండ తగిలే దగ్గర అలా పెడుతూ ఉన్నాను. ఇక్కడ నా పూజ అయితే చేసుకొని లలిత సహస్రం బుక్ అయితే చదువుతూ ఉన్నాను. ఎవ్రీడే అయితే పర్ఫెక్ట్గా ఏం కుదరదు కానీ ఇంకా నాకు కుదిరినప్పుడల్లా అయితే ఇలా అమ్మవారి బుక్ అలా ఉంటే చదువుతూ ఉంటాను. శ్లోకాలు ఉంటాయి కదా, ఇంకా ఒక్క బుక్లోనే అందరి దేవుళ్ళే అయితే కవర్ అయిపోయి ఉంటాయి అన్నట్టు. చక్కగా అలా అమ్మవారి శ్లోకాలు కానీ అలా అన్నీ కూడా దేవుళ్ళు ఏమైనా ఉంటే ఆడే అలా కాసేపు అలా కూర్చొని చక్కగా చదువుతూ ఉంటాను. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇలా ఇల్లంతా కూడా చక్కగా ధూపం అలా వేస్తూ ఉన్నాను. కరెక్ట్ నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక లేసేసాడు. ఇంకా అమ్మయ్య అనుకున్నాను. ఇంకా ఫ్రీగా వానైతే చూసుకోవచ్చు ఇక. అండ్ నేనైతే ఈరోజు ఫాస్టింగ్. సో ఈరోజు అంతా కూడా ఏమి తినకుండా ఈవినింగ్ ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను అన్నట్టు. ఫస్ట్ అయితే ఒక కప్పు టీ అలా పెట్టుకుంటూ ఉన్నాను. చాలాసేపు అయిపోయింది. ఇంకా అప్పటికే టైం 11 అలా అవుతుంది మార్నింగ్ అయితే. ఇంకా ఒక కప్పు టీ తాగేసి అయితే ఇంకా మా పిల్లలిద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేయాలి. కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఒక 10 మినిట్స్ అలా కూర్చొని లేసాక మళ్ళీ పిల్లలిద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వీళ్ళిద్దరి కోసం అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాను. చాలా డేస్ నుంచి అయితే పాప ఇడ్లీ అని అడుగుతూ ఉండే అన్నట్టు. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీగా అయితే చేసేసాను. అండ్ నాకు ఫాస్టింగ్ కాబట్టి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏమీ తినను. డైరెక్ట్ ఈవినింగే అయితే నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అన్నట్టు. అండ్ ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ పల్లి చట్నీ కూడా చేసేసాను. మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి సో తనకైతే బాక్స్ ప్యాక్ చేయాలి కదా. ఇంకా చట్నీ అయితే చేసి పెట్టేశాను ఆల్రెడీ. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అయిపోయి రాగానే వాళ్ళిద్దరి కోసం అయితే ఇడ్లీ అయితే వేసేసాను. ఇంకా తినేస్తూ ఉన్నారన్నట్టు. ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయగానే నాకైతే ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ కూడా చక్కగా క్లీనింగ్ అలా వేసేసి న్యూ బెడ్షీట్స్ అయితే వేద్దామని అన్నీ కూడా తీసేస్తున్నాను ఇక. అండ్ ఎవ్రీ ఫ్రైడే అలా చేంజ్ చేసేస్తూ ఉంటాను. అండ్ నేనైతే ఇక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని వచ్చేసాను ఇక. ఇంకా కంఫర్ట్గా ఉంటుంది డే అంతా కూడా వర్క్ చేసుకోవడానికి అనేసి. ఇంకా పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్స్ అన్నీ కూడా కొత్తవి అయితే చేంజ్ చేసేస్తున్నాను ఇక్కడ.
అంతా కూడా ఇలా నీట్గా చక్కగా అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. కిచెన్లో అయితే చాలా టైం పట్టేసింది. డిషెస్ అన్నీ కూడా డిష్ వాషర్లో అన్నీ తీసేసి ఎక్కడెక్కడ అని సర్దేస్తూ ఉన్నాను. ఇంకా చాలా డిషెసే ఉన్నాయి మళ్ళీ క్లీనింగ్కి అయితే. ఇవన్నీ అయితే మళ్ళీ తీసేసాక నెక్స్ట్ డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా అందులో పెట్టేస్తూ ఉంటాను అన్నట్టు. చాలా టైమే పట్టేసింది. ఇంకా ఫెస్టివల్స్ టైం అయితే చాలా వర్క్ అయితే ఉంటూ ఉంటుంది కదా అందరికీ. అట్లా చాలా బిజీ అయితే ఉందన్నట్టు. ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే కిచెన్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను అన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే లాండ్రీలో కూడా డ్రెస్సెస్ అన్నీ కూడా వేసేసాను. వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశాను. 2 వీక్స్ అలా అయిపోయింది అసలు క్లీన్ చేయక. నెక్స్ట్ డే అయితే మేము గ్రాసరీకి వెళ్ళేది ఉందన్నట్టు. సో ఇంకా అన్నీ కూడా నీట్గా అయితే ఒకసారి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశాను. అండ్ అన్నీ కూడా ఇలా చక్కగా సెట్ చేసి అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు చక్కగా హ్యాండీగా ఇలా ఓపెన్ చేయగానే తీసుకునేటట్టుగా అయితే మనకి ఇలా పెట్టేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ చూసినప్పుడు కూడా మనకి ఏదైనా కుకింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అన్నట్టు, పాజిటివ్గా ఉంటుంది. అలా అన్నీ కూడా చక్కగా ఇలా సెట్ చేసి పెట్టేశాను. అసలు ఎంత బాగా అనిపించిందో ఇలా నీట్గా ఒకసారి ఫ్రిడ్జ్ అయితే చూసాక. అండ్ మీకు ఇక్కడైతే గార్లిక్ బాక్స్ కనిపిస్తూ ఉంది కదా. సో నేనైతే ఏం చేశానంటే ఒకటేసారి గార్లిక్ అంతా పొట్టు తీసేసి ఇలా ఒక గ్లాస్ జార్లో అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంకెప్పుడు కావాలన్నా అని తీసుకోవచ్చు. ఈవినింగ్ 6 o'clock అలా అవుతుంది టైం అయితే. ఇల్లంతా క్లీన్ చేసి నేనైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాను అన్నట్టు. సో పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఈవినింగ్ కదా, సో అమ్మవారికి పూజ చేసుకుందాం అనేసి అయితే రెడీ అయ్యి వచ్చేసాను. ఎంత ఫ్రెష్గా ఉందంటే రియల్గా ఇలా పూజ చేసుకున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు ఇంకా నేను ఫాస్టింగ్ కదా, అస్సలు టైర్డ్నెస్ అనేది లేదు. ఎంత ఎనర్జెటిక్ ఉందంటే నేనైతే మళ్ళీ అలా చక్కగా రెడీ అయిపోయి వచ్చేసాను. అసలు ఎంత ఫ్రెష్నెస్గా ఉందో అది మీకు నా ఫేస్లో చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది. ఈవినింగ్ 6 కల్లా అట్లా చక్కగా అమ్మవారి శ్లోకాలు అలా పెట్టుకొని దీపారాధన చేద్దాం అనేసి అయితే ఇంకా రెడీ అయితే అయిపోయాను. మళ్ళీ హౌస్ క్లీనింగ్ అయితే పడింది అన్నట్టు. పిల్లలు ఇద్దరు చాలా మెసేజ్ చేసేసారు, ఎస్పెషల్లీ మా చిన్నోడు. ఇలా చక్కగా అమ్మవారి అయితే సాంగ్స్ పెట్టుకొని అలా పూజ అయితే చేసుకున్నాను. ఈ టైంలో అసలు చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఏంటో కానీ అసలు అల్లరి అనేదే లేదన్నట్టు. చాలా సైలెంట్గా ఉండే హౌస్ అంతా కూడా. చక్కగా వాడు ఆడుకుంటూ ఉంటే నేనైతే దీపారాధన అయితే చేసేసుకున్నాను అన్నట్టు. అండ్ తులసమ్మ దగ్గర కూడా చిన్నగా దీపం అయితే వెలిగిస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలోనే దీపం పెట్టుకుంటే కనుక ఇంకా చాలా మంచిది. అండ్ ఇక్కడ నేనైతే ఈ రోజు నా డిన్నర్ కోసం అనేసి అయితే పుల్లగంద అయితే కుక్ చేస్తున్నాను. ఇండియన్ స్టోర్ వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను అన్నట్టు. దీన్ని చక్కగా ఉప్పు అండ్ పసుపు వేసి కొంచెంసేపు అయితే బాయిలింగ్ అలా చేసేసి ఇంకా ఆనియన్ కానీ అవన్నీ కూడా మగ్గనిచ్చేసి టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చక్కగా ఈలోపు నాకైతే బాయిల్ అయిపోయింది. ఇలా ఫింగర్ పెట్టి కట్ చేస్తే కనుక చక్కగా బాయిల్ అయిపోయింది అన్నట్టు. ఇంకా ఆనియన్ కానీ టమాటో ఇవన్నీ కూడా కుక్ అయిపోయాక ఈ బాయిల్ అయిపోయిన పులగంద అయితే అందులో అయితే వేసేసాను. అప్పుడప్పుడు మాత్రమే మాకు ఇది దొరుకుతూ ఉంటుంది. ఇలా దొరికినప్పుడు అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇది చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయాక మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, ధనియా పౌడర్ కూడా వేసేసి కొంచెం అయితే ఇంకా పులుపు కోసం అయితే చింతపండు అయితే నానేసి ఇందులో వేసేయడమే. ఇంకా మనకి క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా దీన్ని చక్కగా దగ్గరికి వచ్చేలాగా మసలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ రియల్గా అసలు చాలా బాగుంటుంది. ఇంకా నాకు దొరికింది అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాను అన్నట్టు. ఈరోజు నా డిన్నర్లోకి పుల్లగంద అండ్ కొంచెము టమాటా పప్పు కూడా చేశాను అన్నట్టు. మా చిన్నోడికి టమాటా పప్పు అంటే చాలా ఇష్టం. నెయ్యి వేసి పెడితే కనుక ఇష్టంగా తింటూ ఉంటాడు. ఇంకా వాని కోసం అనేసి అయితే పప్పు కూడా చేశాను. అలా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నైట్ ఇలా డోర్ తీసి బయటకు వచ్చేసాను అన్నట్టు. కాసేపు అలా బయట అలా వాక్ చేద్దామనేసి, బట్ చాలా మస్కిటోస్ ఉండే. అండ్ నైట్ 11 o'clock అలా అవుతుంది టైం అయితే. ఇలా ఉంటుంది మా ఇంటి ముందట వ్యూ మొత్తం. చాలా సైలెంట్గా ఉంటుంది కమ్యూనిటీ అంతా కూడా. చాలా బాగుంటుంది. అసలు అల్లరి అనేది వినిపించేది అన్నట్టు. ఓన్లీ మాకు అల్లరి వినిపించేదల్లా హలోవిన్ టైంలోనే ఫుల్ సందడిగా ఉంటుంది. ఇంకా పిల్లలందరూ వస్తూ ఉంటారు కాబట్టి. ఇంకా టైం అయితే 11:30 అలా అవుతుంది. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.